2 నిమిషాల్లో ఇన్స్టెంట్ సాఫ్ట్ అండ్ స్పాంజీ దోశని ఎలా చేసుకోవాలి అనేది చూపించబోతున్నాను. దోశలు వేసిన మరో నిమిషంలోనే ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు. చాలా బాగుంటాయి. మరెందుకు లేట్, సాఫ్ట్ అండ్ స్పాంజీ సెట్ దోశని ఎలా చేసుకోవాలి అనేది చూపిస్తాను రండి. మన ఛానల్లో ఇన్స్టెంట్ బన్ దోశని ఎలా చేసుకోవాలి అనేది రెసిపీ కూడా పోస్ట్ చేశాను. కింద లింక్ ఇస్తాను, వెళ్ళి చూడండి. మిక్సీ జార్లోకి 1 కప్ రవ్వ, 1/2 కప్పు అటుకులు, 1 కప్ పెరుగు, అలాగే 1/2 టీ స్పూన్ పంచదార, 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ వంట సోడా వేసుకుని దోశ పిండిలాగా మెత్తగా మిక్సీ పట్టాలి. బ్యాటర్ని మరీ లూజ్గా కాకుండా ఇలా వీడియోలో చూపించే విధంగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ని పెట్టుకొని ఒక గరిటెడు పిండిని పోసి లైట్గా స్ప్రెడ్ చేసి 1 మినిట్ పాటు పైన మాత్రమే, అంటే 1 సైడ్ మాత్రమే కాల్చుకొని తీసేయండి. పైన వైపు పిండి పూర్తిగా డ్రై అయిపోయి ఇలా ఎయిర్ గ్యాస్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి. అలాగే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.